ప్రజల్లో బాగా జరుగుతున్నటువంటి చర్చ చాలామందిలో ఇది దీని మీద బిగ్ డిబేట్ జరుగుతుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీని అదే స్థాయిలో నిలబెట్టి అదే స్థాయిలో దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ పార్టీ పునాదులని అత్యంత బలంగా నిర్మించి ఆ పార్టీని ఎక్కడా పడిపోకుండా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అనేక గెలుపు ఓటములు వచ్చినాయి, కానీ నిలబెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా ముఖ్యమంత్రిగా చేశారు. 100 రోజుల పాటు అపోజిషన్ లీడర్గా ఉండి బీఆర్ఎస్ పార్టీని కాపాడలేకపోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీని నడిపించలేకపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని వాళ్ళిద్దరినీ కూడా కంపారిజన్ చేస్తూ అనేక మంది మేధావులు కావచ్చు, అనేక మంది యువత కావచ్చు, చాలా పెద్ద చర్చ జరుపుతున్నారు. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి ఇద్దరికి ఒక భావసారూప్యత ఉంది. ఆ భావసారూప్యత ఏంటంటే ఇద్దరు కూడా రాజకీయాలని పూర్తిగా అన్వయించుకొని ఆ రాజకీయ చదరంగంలోనే నడుస్తూ ఉంటారు. మరి ఇప్పటి వరకు రాజకీయ చాణక్యుడు అని చంద్రబాబు నాయుడు గారిని అనేవాళ్ళు. మరి అలాగే కేసీఆర్ గారిని కూడా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ చాణక్యుడు అని అన్నారు. కానీ ఈ 100 రోజుల్లో కేసీఆర్ గారి రాజకీయ చాణక్యత కనపడటం లేదు అనేటువంటి విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి మరి మనం చాలా ఎక్కువ దూరాన్ని చూడాల్సిన అవసరం లేదు, దగ్గరగా చూద్దాం. 2004కు ముందు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వలేదు అన్నటువంటి కారణంతో వారు పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రంలో ఆయన అధికారాన్ని కైవసం చేసుకొని నడిపించేటువంటి ప్రయత్నం చేశారు 2014 నుంచి. సరే 2004లో కేంద్ర మంత్రి అయ్యారు, తర్వాత ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం టీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారిగా ఒక స్పీడ్ వచ్చింది. ఆ స్పీడ్కి కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపించింది. సరే ఏదన్నా కానీ ఆ స్థాయిలో వారు వెళ్ళారు, ఇప్పుడు నడిపించారు. మరి 9 సంవత్సరాల అధికారంలో ఉండి 39 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులను గెలిచి ఈరోజు ఎన్నికలలో అభ్యర్థులని పార్లమెంటుకి అభ్యర్థులను వెతుక్కునేటువంటి పనిలో కేసీఆర్ గారు ఉన్నారు అని అంటే ఎక్కడ లోపం ఉంది? కేసీఆర్ గారి ఆలోచన విధానాల్లో లోపం ఉందా, లేక కేసీఆర్ గారు గత 9 సంవత్సరాలు వ్యవహరించినటువంటి విధానంలో లోపముందా అనేది చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిది అంటే ఒక అంశాన్ని గమనించాలి. ఆయన మంత్రిగా ఆయన ఇవ్వలేనప్పుడు ఆయన వెళ్ళి పార్టీ పెట్టుకొని తర్వాత ఆయన ఎదుగుతూ ఆయన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి ఎంత చేసినా కానీ ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి కేసు బుక్ చేయాలి, అరెస్ట్ చేయాలి అని భావించినా కానీ ఆయన ఎక్కడా కూడా కేసీఆర్ గారి మీద యుద్ధాన్ని ప్రకటించలేదు. కేసీఆర్ గారి మీద ఆయన విమర్శల అస్త్రాన్ని లేదా విమర్శల దాడిని మాట్లాడలేదు, రాజకీయంగా మాట్లాడి ఉంటారు. మరి 2019లో వారిది ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయింది. మరి ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి విషయంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అనేక కామెంట్స్, జరిగినటువంటి అనేక విధానాలను ఒక్కసారి గమనిస్తే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు అన్నదేంటి? మీరు ఇక్కడ కాదు ధర్నాలు చేసుకోవాల్సింది, అక్కడికి పోయి ధర్నాలు చేసుకోండి అన్నారు. ఆయన అరెస్ట్ అయిన రోజున తెల్లారి ఆయన ట్వీట్ చేశాడు, చాలా ఆనందంగా ఉంది, ఏదో సీరియల్ చూశాను, ఏదో సిరీస్ చూశాను అని చెప్తూ, అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది అనేటువంటి భావనని ఆయన వ్యక్తం చేశారు.
మరి లోకేష్ స్వయంగా అడిగాడు, ఇక్కడ కుదరదని చెప్పాను అని అన్నారు. మరి అదే ఈరోజు కవిత అరెస్ట్ అయింది. మరి ఎవరు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు ఒక కామెంట్ చేయలేదే, ఒక్కరు కూడా ఒక విమర్శ చేయలేదే. మరి ఎక్కడెందుకు ధర్నాలు చేయటం, ఢిల్లీ పోలీసులు కదా అరెస్ట్ చేసింది, ఇక్కడ ధర్నాలు ఎట్లా చేస్తారు, పోయి ఢిల్లీ పోయి ధర్నాలు చేసుకోండి అనలేదే. అది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి స్కూల్లో ఉండేటువంటి సిస్టమ్, అది కేసీఆర్ గారి స్కూల్లో ఉండేటువంటి సిస్టము ఇంకొక రకంగా ఉంది. అది ఆయన అరెస్ట్ అయితే సరే, అరెస్ట్ అయిన తర్వాత కావచ్చు ఏమన్నారు కేసీఆర్ గారు, ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి, కేసీఆర్ గారు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చబద్దాలు మాట్లాడుతున్నారండి. సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఎందుకంటే ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్స్. ఎన్ని పచ్చి అబద్ధాలు ఉంటాయండి, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్ధాల కోరు. ఎస్, పచ్చి స్వార్థపరుని నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఆయనతో మాట్లాడాలనిపించి రావడం జరిగింది. మరొకసారి మనస్ఫూర్తిగా కేసీఆర్ తొందరగా కోలుకోవాలని, మళ్ళీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒకసారి కేసీఆర్ గారు ఏమన్నా అంటే అది కూడా కొద్ది నెలల ముందే ఒక డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని, అసలు సిగ్గు అబ్బో, అసలు ఆయన మాట్లాడిన భాష, ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడిన భాష చాలా, దాన్ని ఒక అపోజిషన్ లీడర్ని, ఒక నాయకుడిని, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లీడర్ని అనకూడనటువంటి మాటల్ని ఆయన అన్నారు. ఐటీకి కూడా ఆయన పీకింది ఏమీ లేదన్నాడు. ఐటీ అనేది లేకపోతే ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం యుద్ధం జరిగేటువంటి ప్రయత్నాలు కూడా ఈ స్థాయిలో ఉండేవి కాదు అనే చర్చ కూడా ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఇది ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎలక్షన్ అయిన తర్వాత కాలు జారిపడి ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి మీరు త్వరగా కోలుకోవాలి, ఆయన త్వరగా కోరుకొని రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి అని చెప్పొచ్చాడు. ఎవరిది సంస్కారం అవుతుంది, ఎవరిది రాజకీయాల్లో గొప్పతనం అవుతుంది, రాజకీయాల్లో విలువలు ఎవరు పాటిస్తూ ఉన్నారు, రాజకీయాల్లో ఉండాల్సినటువంటి ఒక విలువ, దాన్ని హుందాతనం, మర్యాద, పద్ధతి ఎవరు పాటిస్తూ ఉన్నారు? అలా మాట్లాడినటువంటి కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసినాయి. అదేంటి ఆయన అలా తిట్టి అలా మాట్లాడితే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, కేటీఆర్ గారు అలా ట్వీట్ చేస్తే, కేటీఆర్ గారు కనీసం ధర్నా చేయడానికి కూడా ఒప్పుకోకపోతే, వారు ఆ రకంగా వ్యవహరిస్తే, ఆయన పడ్డాడు అని తెలవంగానే మీరు హాస్పిటల్కి పోయి పరామర్శించడం ఏంటి, మాట్లాడటం ఏంటి, ఇది మాకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పినటువంటి పరిస్థితులు, మాట్లాడినటువంటివి ఉన్నాయి. కానీ కేసీఆర్ గారిని పరామర్శించి బయటకు వచ్చి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి వచ్చాడు. అది రాజనీతిజ్ఞత అవుతుందా? రాజకీయ విలువల్ని కాపాడినటువంటి పరిస్థితి అది అవుతుందా? లేక స్నేహభావాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు సహచరుడిగా వచ్చినటువంటి వ్యక్తి స్నేహభావాన్ని కాపాడినటువంటి తత్వం అవుతుందా? లేక ఆయన శిష్యుడిగా ఆయన ఎదిగి ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ఆయనకి ఇబ్బంది జరిగింది అనేటువంటి భావనతో ఆయన పరామర్శించటం అది గొప్పతనం అవుతుందా, స్నేహధర్మం అవుతుందా? ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇవన్నీ ఎక్కడో లేవు, మన కళ్ళ ముందు, ప్రజల కళ్ళ ముందు కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి అంశాలను మనం చూస్తే, కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే, రాజకీయాల్లో జరిగిన అంశాలను గమనిస్తే
ఇక్కడ ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది. రాజనీతిజ్ఞత, రాజకీయ విలువలను పాటించటం, రాజకీయాల్లో గౌరవాన్ని మర్యాదని కొనసాగించటం. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి? రాజకీయాల్లో తన అవసరం కోసం, రాష్ట్ర అవసరం కోసం, పార్టీ అవసరం కోసం పొత్తులు పెట్టుకోవటం కావచ్చు, పొత్తులు విడనాడటం కావచ్చు జరిగి ఉండొచ్చు. అంతే తప్ప ఒక వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ఒక వ్యక్తిని, సరే ఆయన కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుంటారు రాజకీయంగా, కానీ అసందర్భంగా సందర్భం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం అనేటువంటిది ఉండదు. సరే ఏదైనా కానీ ఈ జరిగినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లో కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? మరి 2019లో ఓడిపోయిన తర్వాత 23 శాసనసభ్యులు, 4 పార్టీని వీడి వెళ్ళారు. మిగిలినటువంటి 19 మంది పార్టీలో కొనసాగారు. మరి పార్టీలో కొనసాగి ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలంగా 2024 ఎన్నికల్లో మళ్ళీ ముందుకు వెళ్తుంది కదా, బలంగా ముందుకు వెళుతుంది కదా, చాలా బలంగా. మరి కూటమితోటి వెళ్తూ ఉంది. 2014 ఏ కూటమి అయితే ఉందో మళ్ళీ 2024లో ఎవరైతే ఆయన మోదీని విమర్శించారో మళ్ళీ అదే మోదీని కలుపుకొని అదే మోదీతో, అదే పవన్ కళ్యాణ్తో ముందుకు వెళుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ రకమైనటువంటి గౌరవం లేదా ఆ రకమైనటువంటి సంస్కారం, ఆ రకమైన మర్యాద లేకపోతే మోదీ గారు రారు కదా. మరి ఆయన వచ్చారు అంటే ఆయన దగ్గర ఆ రాజకీయ విలువలు ఉంటేనే కదా వచ్చింది. మరి వెళుతూ ఉన్నారు. మరి 5 సంవత్సరాల పాటు అపోజిషన్లో ఉండి ఆయన్ని జైల్లో పెడితే రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలో అనేక దగ్గర, ప్రపంచంలో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో ఎక్కడ పెట్టినా, దుబాయ్లో, సింగపూర్, మలేషియా, ఒక దగ్గర కాదు ఎక్కడ పెట్టినా ఆయన కోసం నినదించినటువంటి స్వరాలు, ఆయన కోసం గళమెత్తినటువంటి స్వరాలు, ఆయనకు అన్యాయం జరుగుతుంది కాపాడమంటూ వెలుగెత్తినటువంటి ప్రజానీకం. అది ఆయనకున్న లెజెండరీ. అది ఆ గౌరవాన్ని ఆయన సాధించారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఆ స్థాయిలో రెస్పాండ్ అవుతారు, ఆ స్థాయిలో ప్రజల్లో ఒక ఉవ్వెత్తున ఉద్యమం వస్తుందని నేను కూడా ఊహించరా, కానీ నేనుగా చాలామంది ఊహించరా, కానీ ప్రజల్లో అంత అభిమానం ఆయన మీద ఉన్నది అని ఆయన అరెస్ట్ అయితే కానీ తెలవలేదు. మరి అలాంటిది ఆయన అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉన్న పార్టీని అలాగే నిలబెట్టారు, ఎక్కడా దాన్ని తొణికిసలాడలేదు. మరి ఆ రోజు ఆయన పార్టీ జైల్లో పెడితే పార్టీలోకి ప్రజలు పరిగెత్తారు, నిలబడ్డారు, నాయకులు భయపడి పారిపోలేదు. మరి అది ఆయన నిలబడినటువంటి తత్వం. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. మరి అదే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందించారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి మధ్య ఆ రకమైన సత్సంబంధాలు, ఆ రకమైనటువంటి అన్నీ ఉన్నాయి కదా. మరి అలాంటిది వారి మధ్య ఉన్నటువంటి ఇది మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కవిత గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు, పార్టీ మారేశాడు. ఇక్కడ ఎవరైతే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎవరైతే నియోజకవర్గ ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటారో దానం నాగేంద్ర పార్టీ మారేశారు. 39 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో తెలియనటువంటి పరిస్థితి, అసలు ఎంతమంది పార్టీ నాయకత్వం ఉంటారో తెలియనటువంటి పరిస్థితి, ఎంతమంది జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంతమంది జిల్లా బాడీ, ఎంతమంది మండల ప్రెసిడెంట్లు, ఎంతమంది గ్రామ సర్పంచులు, ఎంతమంది గ్రామ కమిటీ ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. మరి ఎవరు ఉంటారో ఎవరు ఉండలేరో ఎప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం కవిత గారిని అరెస్ట్ చేస్తే ఒక 100 మంది వచ్చి ధర్నా చేయలేనటువంటి పరిస్థితి, 100 మంది నిలదించలేనటువంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆందోళన చేయలేనటువంటి పరిస్థితి. మరి ఎందుకు? కేసీఆర్ గారు అనుసరించినటువంటి విధానం లోపమా? మరి ఆయన బీజేపీకి ప్రత్యామ్నాయం అని చెప్పని బీఆర్ఎస్ అని జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పుతాను, 3వ ఫ్రంట్ అని చెప్పి జాతీయ మొత్తం తిరిగి, కానీ మరి ఎక్కడా చివరికి ఆయనతో
మాయావతి కూడా పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేకపోయే, ఒక్కరు కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి లేకపోయే, ఒక్కరన్నా దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి లేకపోయే. కారణం ఏంటి? ఎవరి విశ్వసనీయత బాగుంది, ఎవరి విశ్వసనీయత బాగలేదని చర్చ జరుగుతుంది ప్రజల్లో. తప్పులేదు, ఉన్న మాట చెప్పాల్సిందే, ఉన్న చర్చని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే, ప్రజల భావాలని బయట పెట్టాల్సిందే. కేసీఆర్ గారు 100% ఆయన రాజకీయాల్లో ఆయనకి స్థితప్రజ్ఞత ఉంది. రాజకీయాల్లో ఆయనకంటూ ఒక లెజెండరీ మార్క్ వేసుకున్నారు. ఆయనకంటూ రాజకీయాల్లో ఒక రాజకీయ చాణక్యత ఉంది. కానీ ఉంటాం కదా, అది నష్టం చేకూర్చింది. యాటిట్యూడ్, ఆయన యాటిట్యూడ్ అది నష్టం చేకూర్చింది. 10 మందిని కలుపుకోవటానికి ఎప్పుడు ముందుకు అడుగులు వేయాలి, ఒక్కరిని దూరం చేసుకోవటానికి కూడా వెనకడుగు వేయాలి. 10 మందిని కలుపుకోవటానికి ఎంత దూరమైనా ప్రయాణించాలి, ఒక మనిషిని దూరం చేసుకోవటానికి వెనకడుగు వేయాలి. అలాంటి రాజకీయాన్ని అనుసరించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటున్నారు, కేసీఆర్ గారు వెనకుంటున్నారు అనేటువంటిది ఒక చర్చ అయితే ప్రజల్లో బలంగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మరి ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని అలా నిలబెట్టారంటే ఆయన కష్టం ఎంత ఉంది, ఆయన ఆలోచన ఎంత ఉంది, ఆయన శ్రమ ఎంత ఉంది, ఆయన రాజకీయ విధానాన్ని, రాజకీయ సిద్ధాంతాలని ఆయన ఏ విధంగా అనుసరించాడు, పాటించాడు, ఆయన గొప్పతనం ఏంటనేది ఆలోచించుకోవాలి. లేకపోతే ఇలా నిలబడదు. ఇప్పుడు బీఆర్ఎస్ లాగానే అది కూడా ఉండేది, కానీ అదే అక్కడ రాజకీయ స్థితప్రజ్ఞత లేదా రాజకీయ